ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఢీకొనబోతున్నాడా అనే ప్రశ్న తెలుగు ఫిలిం నగర్ వర్గాల్లో చర్చకు దారితీసింది. వాస్తవానికి మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు కాస్త ఎన్నికల సమయంలో తీవ్రంగా విభేదించే స్థాయికి చేరాయి. దీనికి కారణం నంద్యాల నుండి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతివ్వడమే కాదు, స్వయంగా తన సతీమణితో కలిసి నంద్యాల వెళ్లి మరీ మద్దతు పలికారు. అదే సమయంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ తరపున బన్నీ తండ్రి అల్లు అరవింద్తో సహా మెగా కుటుంబ సభ్యులంతా అక్కడికి వెళ్లి స్వయంగా ప్రచారంలో పాల్గొన్నారు. బన్నీ మాత్రం ట్వీట్తో సరిపెట్టాడు. దీంతో పవన్ అభిమానులు ఒక్కసారిగా అల్లు అర్జున్పై బగ్గుమన్నారు. పవన్ విజయం సాధించిన తర్వాత కూడా బన్నీ మళ్లీ ట్వీట్తో సరిపెట్టాడు. దీంతో మెగా కుటుంబానికి అల్లు అర్జున్కి మధ్య ఉన్న విభేదాలు తిరిగి కలిసిపోలేనంత దూరానికి చేరుకున్నాయి. ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమా షూటింగ్స్లో పాల్గొన్నారు. తాజాగా హరిహర వీరమల్లు నిర్మాత ఎం రత్నం మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ 3 వారాలు డేట్లు ఇస్తే వీరమల్లును డిసెంబర్లో విడుదల చేస్తామని ప్రకటించారు. డిసెంబర్ 6వ తేదీన పుష్ప 2 విడుదల కాబోతుంది. ఆగస్టు 17న విడుదల కావాల్సిన ఈ సినిమా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో విడుదల చేస్తే పరాజయం పాలవుతుందనే అనుమానంతో నిర్మాత, దర్శకులు డిసెంబర్ 6కు వాయిదా వేశారు. సినిమా బాగా రాకపోవడంతో సన్నివేశాలను దర్శకుడు సుకుమార్ మళ్లీ తీస్తున్నారని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ డిసెంబర్లో హరిహర వీరమల్లు విడుదలైతే డిప్యూటీ సీఎం పవన్ను బండి ఢీకొట్టబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.